హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ చూద్దాం. ఇప్పటి వరకు సి కంపైలర్ ప్రొవైడ్ చేసిన ఇన్బిల్ట్ డేటా టైప్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఓన్గా ఒక డేటా టైప్ని క్రియేట్ చేసుకోవటం. ఆ క్రియేట్ చేసిన ఇన్సైడ్ మనం వీటిని ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అంటారన్నమాట. మనం ఒక నేమ్స్ని వాటిని ప్రొవైడ్ చేస్తే వాటికి ఆటోమేటిక్గా నెంబర్స్ అనేది ఈనం అనేది అసైన్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని చెప్పి ఇలా ఇచ్చాను కదా. దీన్ని జీరో నుంచి స్టార్ట్ చేసి 0 1 2 3 4 అని చెప్పి అలాగా అసైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం డేటా టైప్ని అంటే జనరల్గా డిఫైన్ చేసేటప్పుడు ఇంట్ అని చెప్పి సమ్ నెంబర్ అని చెప్పి మనం ఇలా డిఫైన్ చేస్తాం కదా డేటాని, వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు. అదే ఈనంని డిఫైన్ చేయాలి అని అంటే కీబోర్డ్ ఈనం అని చెప్పి స్టార్ట్ చేసి మన నేమ్ ఏదో ఒక నేమ్ మనం ఇవ్వచ్చు అన్నమాట. ఈ డిఫాల్ట్ డే అని చెప్పి ఇచ్చాను. దీన్ని ఇక్కడ అన్ని మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని చెప్పి ఇలా ఇచ్చాను అనమాట. ఇక్కడ ఇవి నెంబర్ జీరోతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నేమ్స్ ఏదైతే ఇక్కడ ఇచ్చానో ఆ నేమ్స్ నేను ఇంకొక ఈ నేమ్ క్రియేట్ చేసినప్పుడు అదే రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మండే అని చెప్పి ఎంఓఎన్ అని చెప్పి ఇచ్చాను, ఇక్కడ ఎంఓఎన్డి అని చెప్పి డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ నేను ఎంఓఎన్డి అని కాకుండా జస్ట్ ఎంఓఎన్ అనే రాశాను అనుకోండి, రన్ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది. రన్ చేస్తున్నాను చూడండి, ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది. డీబగ్ ఎనీవే అని చెప్పి క్లిక్ చేశాను, రాంగ్ వాల్యూ చూపిస్తుంది. బట్ ఇక్కడ చూసారంటే స్టిల్ ఇది రీడిక్లరేషన్ చేసాము, దాన్ని చేయకూడదు అని చెప్పి చెప్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఎంఓఎన్డి అని చెప్పి డిఫరెంట్ కీవర్డ్ యూజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే మనకి వితౌట్ ఎర్రర్స్ ఇది ప్రాపర్గా రన్ అయిపోతుంది. ఓకేనా. ఈ ఇలాగా ఫస్ట్ డిఫైన్ చేస్తాం. ఈ డిఫైన్ చేసిన దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు ఈవెన్ ఆ డేటా టైప్ని మొత్తం ఏదైతే మనం ఇక్కడ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని మొత్తాన్ని ఇక్కడ మనం రాసి ఆ వేరియబుల్ నేమ్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ టుడే అని చెప్పి ఇచ్చాను, ఇక్కడ టుడే అని రాసి ఇందులో ఉన్న వాల్యూస్ని మనం తీసుకోవాలి. ఇందులో కాకుండా మనం ఎగ్జాంపుల్ వేరేది ఏదైనా తీసుకున్నాను అని అనుకోండి, ఎగ్జాంపుల్ ఏబిసి అని చెప్పి తీసుకున్నాను అనుకోండి, అది ఐడెంటిఫై చేయదు, ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా. సో ఇందులో ఉన్న నేమ్స్ యాజ్ ఇట్ ఈస్, ఇప్పుడు ఫ్రైడే ఎఫ్ క్యాపిటల్ ఉంది కాబట్టి సేమ్ ఎఫ్ క్యాపిటల్ అనే ఇవ్వాలి. మళ్ళీ అగైన్ నేను స్మాల్ ఎఫ్ఆర్ఐ అని చెప్పి ఫ్రైడేకి ఎఫ్ఆర్ అని రాశాను, మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది కేస్ సెన్సిటివ్, ఎఫ్ఆర్ఐ అని చెప్పి ఇవ్వాలి. ఓకే. అండ్ ఇచ్చిన దాన్ని ఇక్కడ జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 4 కాబట్టి ఇప్పుడు మనం రన్ చేస్తే అందుకనే టుడే ఇన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ నేను ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. సేమ్ ఇదే టుడే అని ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ చూస్తే 4 అని చెప్పి ప్రింట్ చేసింది అనమాట. అండ్ నౌ ఇక్కడ స్పెషల్ డేలో ఏం చేశాను, మండేని మనకి బై డిఫాల్ట్గా జీరోతో అసైన్ చేస్తుంది. కానీ నాకు జీరోతో స్టార్ట్ అవ్వద్దు, 10 నుంచి స్టార్ట్ అవ్వాలి, 10 11 12 అని చెప్పి స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నెంబర్ ఒక్కటే చేంజ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా సెకండ్ డే 11, తర్వాత 12, 13, 14 అని చెప్పి తీసుకుంటుంది. దాని ఎగ్జాంపులే ఇది. ఈ నేమ్ స్పెషల్ డే అని చెప్పి ఇక్కడ డిఫైన్ చేశాను, టుమారో అని రాశాను. తర్వాత ఇక్కడ ఫ్రైడే అని చెప్పి ఎఫ్ఆర్ఐ డి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడే ఉందో అదే యూస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ 10 కదా, 11, 12, 13, 14. అందుకని ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు 14 టుమారో అండ్ నెంబర్ అని చెప్పి 14 అని చెప్పింది. ఈ కస్టమ్ డే ఏంటంటే మనం ఇక్కడ 10 వేస్తే అండ్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అదే ఆటోమేటిక్గా అసైన్ చేసినట్టు. అలా కాకుండా మనకి స్పెసిఫిక్ ఒక డిఫరెంట్ నెంబర్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆ కస్టమ్ డేని మనం మండేకి 22, ట్యూస్డే 33, వెడ్నెస్డేకి 44, అలాగే నాకు కస్టమ్ డే. ఇప్పుడు నెక్స్ట్ థర్స్డేకి 99 అని ఇవ్వచ్చు. ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, అది కస్టమ్ డే అన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ మనం కాల్ చేసి యూస్ చేసుకోవాలి అని అంటే సేమ్ ఈ డేటా టైప్ని, ఇది కేస్ సెన్సిటివ్, మనం ఎలా ఉందో అలాగే డిఫైన్ చేయాలి. కస్టమ్ డే అని చెప్పి డే ఆఫ్టర్ టుమారో అని చెప్పి టుమారో అని చెప్పి రాశాను అనుకోండి. ఆ, ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడు వెడ్నెస్డే అని చెప్పి కాల్ చేశాను అనుకోండి, పూర్తిగా కాల్ చేసి ప్రింట్ ఎఫ్ డే ఆఫ్టర్ టుమారో ఇన్ నెంబర్ అని చెప్పి రాసి హైఫన్ ఇచ్చి D/N అని రాసి తర్వాత ఇక్కడ కామా రాసి మనం ఈ డి టుమారో అని చెప్పి ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసామో అది ఇక్కడ ప్రింట్ఎఫ్లో స్టార్ట్ చేసి సేవ్ చేశాను అండ్ రన్ చేస్తే మనకి డీబగ్ ఎనీవే ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది. ప్రింట్ ఎఫ్ రాయాల్సింది ప్రింట్ అని రాశాను. ఆ, ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ again
సారీ, ఎండ్ విత్ సెమికోలన్. యా, రన్ చేస్తే వితౌట్ ఎర్రర్స్. చూడండి, టుడే అనేది 4 అని చెప్పి చూపించింది, తర్వాత టుమారో ఇన్ 14 అని చూపించింది, వెడ్నెస్డే వచ్చేసరికి 44 అని చెప్పి చూపించింది. ఇలాగా ఈ నెమ్స్ అనేది మన ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేది ఇలాగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.